ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 38 నుండి 42 వరకు వాక్యము. లూకా సువార్త 10వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 38 నుండి 42 వరకు వాక్యము. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సోదరి పనులన్నీయు నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మ, మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురత పడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక చక్కటి వాక్యముతో దేవుడు మనందరినీ కూడా దర్శిస్తూ మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యములో దేవుడు మనతో చెప్తున్నాడు కదా, ఏది విలువైనది, ఏది ఉత్తమమైనది, ఏది అవసరమైనది గ్రహించుకొని దానిని మాత్రమే మనము ఎన్నుకోవాలని, దానిని మాత్రమే మనము కలిగి జీవించాలని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టముగా వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు. వాక్యం ఒకటి చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనము. ఈ దినము నేను భూమ్యాకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను, జీవమును మరణమును ఆశీస్సును శాపమును మీ ఎదుట నుంచి తిని, కనుక జీవమును ఎన్నుకొని మీరును మీ సంతానమును బ్రతికిపొండు. చాలు. ఈ మాటల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఎదుట 2 ద్వారాలు పెట్టేశారండి. ఒకటి జీవము, రెండవది మరణము. ఒకటి ఆశీర్వాదము, మరొకటి శాపము. నీకు కావాల్సిన దాన్ని నువ్వు ఎన్నుకో. నీ చేతిలో పెట్టేశాడు దేవుడు. నీకు ఆ స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఎన్నుకోవటంలోనే మన యొక్క ఆలోచన స్థితిగతులు, మన యొక్క భక్తి, మన యొక్క ఊహ అన్నీ కూడా ఆధారపడి ఉంటాయండి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నతముగా ఆలోచన చేయలేకపోతే, ఏది మంచి అని తెలుసుకోలేకపోతే ఎలా ఎన్నుకుంటాడు? దేవుడు వాక్యం చెబుతుంది కదా, జీవము నీ ముందున్నది, మరణము నీ ముందున్నది. నీ ముందు మేలున్నది, కీడున్నది, ఆశీర్వాదం ఉన్నది, శాపం ఉన్నది. కనుక నీకు నచ్చిన దానిని నువ్వు ఎన్నుకో. కానీ దేవుడు అంటున్నాడు కదా, నువ్వు జీవాన్నే ఎన్నుకుంటే, నీవు మేలుని ఎన్నుకుంటే, నీవు ఆశీర్వాదం ఎన్నుకుంటే బ్రతికిపోతారని చెప్తున్నారండి. అలా కాకుండా రెట్టమాతంగా కొంతమంది ఉంటారు కదా, రెట్టమాతంగా వద్దన్న పని చేస్తారు. అట్లాగా నేను ఇదే ఎన్నుకుంటానంటే నిన్ను ఎవరు కూడా బాగు చేయలేరు. అట్లా అయిపోయింది నీ బ్రతుకు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం, సువర్ణ అవకాశం మనకు కూడా దేవుడిచ్చాడు. ఈ మాటల్ని నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, విశాలమైన మార్గము, ఇరుకైన మార్గము. ఈ 2 మార్గాల గురించి యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పారండి. ఇరుకైనటువంటి మార్గం ఎలా ఉంటుంది అంటే, దాంట్లో ఇబ్బందులు వస్తాయి, రాళ్ళుంటాయి, ముళ్ళుంటాయి, అనేక రకాలైనటువంటి శోధనలు వస్తాయి. కానీ ఆ ద్వారము నిన్ను, ఆ మార్గము నిన్ను ఎక్కడికి చేర్చిద్దంట? చేరవలసినటువంటి గమ్యానికి చేర్చిద్ది. ప్రయాణము కష్టతరమే, ఇబ్బందే,
రాళ్ళు తగులుతాయి, రక్తం వచ్చింది, ముళ్ళు గుచ్చుకుంటాయి, నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టాలు ఉంటాయి. కానీ నువ్వు చేరే గమ్యం మాత్రం సంతోషము, సమాధానము, నిత్య జీవము. ఆ మార్గాన్ని కొంతమంది ఎన్నుకుంటారంట. కొంతమందికి అజ్ఞానం ఉందంట. కొంతమందికి ఆ మార్గమును చేరేటువంటి గమ్యాన్ని గురించి ఆశ అంట. కానీ ఎక్కువ మంది ఎన్నుకునే మార్గము విశాలమైనటువంటి మార్గం. ప్రయాణం ఎలా ఉండాలి? యాక్సిలేటర్ ఇస్తే 100, 150 వెళ్ళిపోవాలంతే. ఎంత స్పీడ్గా వెళ్తామో అంత తొందరగా పడిపోతావు. అంటే మార్గము విశాలముగా ఉంటే ఆ మార్గము నేను ఎక్కడికి చేర్చున్నానంటే నాశనానికే, నరకానికే, మరణానికే. ఏ మార్గాన్ని ఎన్నుకుంటున్నావు అనేది నీ జ్ఞానాన్ని బట్టి, నువ్వు విన్నటువంటి వాక్యాన్ని బట్టి, నీ జీవితంలో నీవు సరిచేసుకోవడానికి సిద్ధపడిన విధానాన్ని బట్టి ఇవి ఆధారపడి ఉంటాయండి. నువ్వు అనుకోవచ్చు నాకు తెలియదు కదా అని. వాక్యం వింటున్నావు కదా, వాక్యము ద్వారా నువ్వు గద్దింపబడితే సరిచేసుకోవడానికి సిద్ధపడాలి. వాక్యము నిన్ను సరిచేస్తే సరిచేయబడాలి. వాక్యము నిన్ను సరిచేస్తే సరిచేయబడటానికి నువ్వు సిద్ధపడాలి. వాక్యము నిన్ను నడిపిస్తే నడవబడాలి. ఎందుకంటే వాక్యములో జీవమున్నది. ఆ జీవము సమృద్ధిగా మనకి ఇవ్వబడింది. వాక్యము నీవు వెళ్ళవలసినటువంటి మార్గంలో నిన్ను నడిపించిద్ది. నువ్వు ఎక్కవలసినటువంటి ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కించిద్ది. దేవుడు చెప్తున్నాడు కదా, అధికముగా ఫలించట కొరకు ఆయన ఏం చేస్తాడంట? కత్తిరిస్తాడంట. కత్తిరించినప్పుడు నువ్వు లోబడు. దాని ఫలితమే ఉన్నతమైనటువంటి రాబడి. అలా కాకుండా కత్తిరించబడితే సిద్ధపడలేదనుకో, అది ఫలించదు. దానివలన ప్రయోజనం రాదు, నిష్ఫలితం. 3 సంవత్సరాల పాటు భూమిని ఆక్రమించుకుని చెట్టులాగుంటాడు. అలా ఉండొద్దు మన బ్రతుకు. ఫలించేటువంటి పరిస్థితిలో మన బ్రతుకు ఉండాలనంటే వాక్యము సరిచేసినప్పుడు సరిచేయబడాలి. దేవుని వాక్యము సరిచేస్తే, సరిచేయబడితే మనము ఆనందంగా బ్రతుకుతాం. అప్పుడు ఉన్నతమైనది ఏది అని తెలుసుకోగలుగుతావు, మేలైనది ఏది అని తెలుసుకోగలుగుతావు, మనతో నిలిచి ఉండేది ఏంటి అని తెలుసుకోగలుగుతావు. చదువుకున్నటువంటి వాక్యమును కొంతసేపు ధ్యానం చేద్దాం. ఇక్కడ మనకు 2 అక్క చెల్లెలు కనిపిస్తున్నారు, మార్తమ్మ, మరియమ్మ. మార్తమ్మ ఆలోచన ఒకటి, మరియమ్మ ఆలోచన మరొకటి. ఒక ఇంటిలోని వారే, కానీ ఆలోచన విధానము మార్పు అంతే. ఈ లోకంలో అందరూ బ్రతుకుతున్నారు. ప్రతి మనిషి ఆలోచన వేరు, ఆశలు వేరు, వారి విధి విధానాలు వేరు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూనిక్ అని చెప్తున్నారు. ఒకరికి ఒకరికి పొంతన లేదు. ఆలోచన మారిద్ది, క్రియలు మారుతాయి, ఆశలు మారుతాయి, జీవిత విధి విధానాలు మారుతాయి. ఒకరికి ఒకటి నచ్చితే మరొకరికి మరొకటి నచ్చింది. ఎందుకు నచ్చింది అని అంటే ఎవరేం చెప్పలేరు. అలాంటి పరిస్థితిలో ఒక ఇంటిలో 2 అక్క చెల్లెలు ఉన్నారు, మార్తమ్మ, మరియమ్మ. ఇద్దరిది భిన్న మనస్తత్వం, భిన్న ఆలోచనలు. ఒకరేమో యేసయ్య మా ఇంటికి వచ్చాడు కదా, యేసయ్యకి ఏం అవసరమో ఆ అవసరం తీర్చడం కొరకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ సతమతం అవుతూ సమయాన్ని దుర్వినియోగపరుచుకునే స్థితిలో ఒకరుంటే, ఏది ఏమైనా పర్లేదు, ఆయన నా కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆయన దగ్గర నేనేమి నేర్చుకోవాలి, ఎందుకంటే ఆ మాటలు నిత్య జీవమును కలిగించేటువంటి ఓట. ఆ మాటలు ఇప్పుడు కోల్పోతే మరల నాకు ఎవరు చెప్తారు అని ఒక ఆలోచన. వెంటనే కాళ్ళ దగ్గర కూర్చుంది, పట్టేసుకొని కాళ్ళు పట్టేసుకొని, ఇక మీరు చెప్పండి నేను వింటానని మొత్తం వదిలేసి కాళ్ళ దగ్గర కూర్చుంది. ఇప్పుడు ఎవరు విలువైంది ఎన్నుకున్నారు అంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, మరియా ఉన్నతమైనటువంటి దానిని, ఉత్తమమైన దానిని ఆమె ఎన్నుకున్నది అని చెప్పారు.
అది ఆమెతో నిలిచిపోయిద్దని చెప్పారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీవు మార్తమ్మవా మరియమ్మవా? అందరూ అంటారు కదా, నేను మరియమ్మనే అని అంటారు. కానీ తెలియకనే మార్తమ్మ జీవితాన్ని అందరం జీవిస్తున్నాం. ఇందాక చెప్పినట్లుగా ఇరుకు మార్గాన్ని కొలది మందే ఎన్నుకుంటారంట. కొంతమంది 100 మంది ఉన్నారు అనుకోండి, 100 మందిలో ఒకడే ఇద్దరే. మిగిలిన 98 మంది విశాలంగా ఉండాలి జీవితం అని ఎన్నుకున్న వాళ్ళే. అట్లానే మార్తమ్మవా మరియమ్మవా అంటే నీవు నేను మనమందరము కూడా మార్తమ్మ లాంటి వారమే. కానీ మరియమ్మ వలె బ్రతుకుచున్నాను అనేటువంటి ఒక అపోహని నీకుగా సృష్టించుకొని అలా బ్రతుకుతున్నావు. అలా బ్రతికేటువంటి వారికి దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. తెలుసుకొని మార్చుకొని నిజముగా మరియమ్మ వలె బ్రతికితే నీవు నేను కూడా ఉన్నతమైన దానిని, ఉత్తమమైనటువంటి దానిని ఎన్నుకొని మన జీవితాన్ని ముందుకు సాగించగలుగుతాం. ఇక్కడ ఈ ఇద్దరిలో ఉన్నటువంటి ఒక చిన్న మార్పు ఏంటంటే, మార్తమ్మదంతా కూడా లోక సంబంధమైనటువంటి ఆలోచన అయితే మరియమ్మది ఆత్మ సంబంధమైనటువంటి ఆశ. లోకంలో ప్రతి మనుషుడు కూడా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వారికి కావలసినటువంటి సపర్యలన్నీ కూడా చేయాలి. వాళ్ళకి ఏం పెడదామా, ఏం పెడితే సంతోషపడతారా అని ఆశ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం వినేమంటాం, అతిథి దేవో భవ. అంటే అతిథిని సత్కరించి, అతిథిని స్వీకరించి వారికి కావాల్సిన అన్ని కూడా చేస్తే దేవునికి చేసినట్లే అనేటువంటి ఆలోచన. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చారు కదా, దేవుడే వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనేమంటున్నాడు, నాకు కావాల్సింది నువ్వు పెట్టేటువంటి భోజనం కాదమ్మా, నేను వచ్చినటువంటి కారణం ఏంటంటే నేను నీకు చెప్పవలసినటువంటి సందేశము, నేను నీకు ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదము, నేను నీకు చెప్పవలసినటువంటి ఒక మాట. ఆ మాట ఎలా అయినా ఉండొచ్చు, చెప్పినట్లుగా గద్దించడానికని రావచ్చు, సరిచేయటానికి రావచ్చు, దీవించడానికి రావచ్చు, నీకు ఒక బహుమతిని ఇవ్వటానికి రావచ్చు. ఏదైనా కానీ మొదట ఆయన ఇచ్చింది తీసుకొని ఆ తర్వాత ఆయన కావాల్సింది పెట్టు. ఇక్కడ యేసుక్రీస్తు వారి లాజిక్ అదే. అంతేకాని అతిథిని నువ్వు స్వీకరించొద్దని, అతిథికి సపర్యలు చేయొద్దని కాదండి. కానీ మొదట చేయవలసిన దాన్ని నువ్వు చేస్తే అటు తర్వాత నువ్వు ఆయనకి చేయవలసిన చెయ్యి. ఆలోచించేద్దాం. ఒక చిన్న ఉదాహరణ, మీ ఇంటికే ఒక సేవకుడు వచ్చాడు అనుకోండి, నువ్వేం చేస్తావు? సేవకుడు వస్తే ఏం చేస్తావు? నీళ్ళు ఇస్తావు, థమ్సప్ ఇస్తావు. ఆయన ఏం తింటాడో తెలుసుకొని మొదటిగా చికెన్ బిర్యానీ ఇష్టమా, మటన్ బిర్యానీ ఇష్టమా, ఏం తింటాడు అని ఆయన తినేదాని గురించి ఆలోచన చేసి నువ్వు ఎక్కడ ఆగిపోతావు? కిచెన్లో ఆగిపోతావు. కానీ సేవకుడు ఎందుకు వచ్చాడు? బిర్యానీ కోసం కాదండి, నువ్వు పెట్టేటువంటి బిర్యానీ కోసం కాదు, నువ్వు ఇచ్చేటువంటి కాను కోసం కాదు. సేవకుడు నీ ఇంటికి రావటానికి కలిగిన మొదటి కారణము దేవుని ప్రతినిధిగా దేవుని సందేశాన్ని నీ ఇంటికి తీసుకొని వచ్చినటువంటి బాధ్యతతో వచ్చాడు. ఆ సేవకుడు చెప్పినట్లుగా నిన్ను సరిచేయడానికి కావచ్చు, గద్దించడానికి కావచ్చు, ఒక బహుమతి కావచ్చు, ఊహించినటువంటి ఒక గొప్ప దీవెన కావచ్చు తీసుకొచ్చాడు. అది తీసుకోకుండా, అది అంగీకరించకుండా మొదట నీకు కావలసినంత నువ్వు పెట్టేస్తే కాదు కదా. ఇంకొక మాట చెప్పమంటారా? ఇప్పుడు ఒక పెద్ద ఫాదర్ వచ్చాడు అనుకోండి, నువ్వేం చేస్తావు? నువ్వు చేసేటువంటి హడావడి అంత ఇంత కాదు, పైన కింద పడతావు, దొల్లుతావు అనమాట. ఎందుకో తెలుసా? పెద్ద ఫాదర్ వచ్చాడు మా ఇంటికి. అది ఒక చిన్న ఫాదర్ వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? పెద్ద ఫాదర్ వస్తేనేమో నీకు కాలు నిలబడదు, ఎందుకంటే పెద్ద ఫాదర్ వచ్చాడు కాబట్టి పెద్ద ఫాదర్కి అది ఇష్టం, పెద్ద ఫాదర్కి ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇన్ని చేయాలనుకున్నావు. ఎందుకు? ఆయన గొప్ప సేవకుడు, పెద్ద ఆయన, ప్రపంచానికి తెలిసిన ఆయన అని నీవు ఆలోచన చేస్తున్నావు. అదే ప్రపంచానికి తెలియనటువంటి ఒక చిన్న సేవకుడు వచ్చాడు, వస్తే అతను ఎలా చూసుకుంటున్నావు? అదే హడావుడిలో కనిపించిద్దా?
అదే విధంగా చూడగలవా? ఏంటండి, సేవకుల మధ్య వ్యత్యాసం నువ్వు కలిగి ఉన్నావు, కానీ సేవకుని యజమానుడికి వ్యత్యాసం ఉందా? గొప్ప సేవకుడు, ప్రపంచానికి బోధించేటువంటి సేవకుడని పంపించిన యజమానుడికి లేదు. నువ్వు పెట్టావు వ్యత్యాసం. చిన్న సేవకుడు వస్తే ఏదైనా తింటాడా? అది పెద్ద ఆయన వస్తే ఆ హోటల్ నుంచి అయితేనే తింటాడు, ఇదైతేనే తింటాడు. అవునా? వాక్యం చదువుకుందామా? తీసుకోండి, వాక్యం తీసుకోండి. మత్తయి సువార్త 10:8. లూకాసు వార్త 10:8 చదవండి. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. చాలు. ఇక్కడేమంటున్నారు? యేసుక్రీస్తు వారు తన శిష్యులని వాక్యాన్ని బోధించడానికి పంపిస్తూ వాళ్ళతో చెప్పినటువంటి మాట, మీరు ఏ పట్టణమందు ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు అని చెప్పారండి. అంటే ప్రజలు వాళ్ళకున్నటువంటి స్థితిని బట్టి నీ ముందు ఏది పెడతారో దానినే సంతోషముగా భుజించగలగాలి. అలా కాకుండా ఇప్పుడేమవుతుంది తెలుసా? గొప్ప సేవకుడు వస్తున్నాడంటే ఆయనకేమి ఇష్టం, ఆయన ఏది తింటాడు అని ముందుగానే కనుక్కొని అది ఏ హోటల్ నుంచి తెప్పించాలో కూడా ఇన్ఫర్మేషన్ అది పెడితేనే సేవకుడు సంతోషపడతాడంటే, ఇక్కడ చెప్పబడిన మాట ఇది నిజమా అబద్ధమా? చదువుకున్నాం కదా, లూకాసు వార్త 10:8 చదువుకున్నాం కదా, మీ ముందు పెట్టిన దానిని స్వీకరించండి అన్నాడు. ఒక పేదింటికి వెళ్ళాం, వాళ్ళ ఇంట్లో గంజే ఉంది, తినగలిగిన సేవకుడు ఎవరు? అంతే కదా. ఒకవేళ అది కూడా లేదనుకోండి, యేసుక్రీస్తు వారు మరొక మార్గం చెప్తున్నారు. తీసుకోండి, మత్తయి సువార్త 10:42 చదవండి. నా శిష్యుడని ఈ చిన్నవారలలో ఒకనికి ఎవడేని ఒక గుక్కెడు మంచినీళ్లు వసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో తినటానికి ఆహారం కూడా లేనటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వగలుగుతారు కదా. మంచినీళ్ళైనా సరే స్వీకరించాలి, సంతోషముగా స్వీకరించి మనసారా వారిని నువ్వు దీవించగలిగితే ఆ కుటుంబంలోనికి దేవుని ఆశీర్వాదము ఉన్నతంగా రాబోతుంది. ఇప్పుడు సేవకులు ఎలా ఉన్నారు? నిజముగానే నీళ్ళిస్తే తృప్తి పడగలిగిన సేవకులు ఉన్నారా? అలా కాక మార్తమ్మ వలె సేవకుడికి ఏం కావాలో ముందుగానే తెలుసుకొని సేవకుడిని తన యొక్క స్థితిగతులను బట్టి, తన యొక్క పేరుని బట్టి సంతోషపరిచి దీవెనలు పొందుకుందామని ఒకరిని ఒక రకంగా, మరొకరిని ఇతను చిన్న సేవకుడు కదా, ఇతనికి అంత పేరు లేదు కదా అని చెప్పి తక్కువగా చూస్తున్నారా? ఇక్కడ చూడవలసింది సేవకుడిని కాదు, కానీ సేవకుడిని పంపించినటువంటి ఆయన యజమానుని చూడాలి. ఆ యజమానుడే ఆయన తీసుకురాకపోతే ఈ సేవకుడికి విలువ లేదు. నువ్వు ఎవరిని చూస్తున్నావు? సేవకుడైనటువంటి మనిషిని చూస్తున్నావా? ఆ సేవకుడు తీసుకొచ్చినటువంటి క్రీస్తు ప్రభుని చూస్తున్నావా? క్రీస్తు ప్రభుని చూస్తే మొట్టమొదటిగా నువ్వు ఆహ్వానించవలసింది ఆయనను, ఆయన తీసుకొచ్చినటువంటి వాక్యాన్ని, ఆయన నీకు ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదాన్ని, ఆయన గద్దింపుని, ఆయన వాగ్దానాన్ని అవి స్వీకరించాలి. కానీ ఇవి కాకుండా మనిషిని స్వీకరిస్తే నీకు ఏమి రాదండి, ఫలితము శూన్యము. మొదట ఎవరిని స్వీకరించాలనంటే దేవుణ్ణి స్వీకరించు. సేవకుడి రూపంలో నీ ఇంటికి వచ్చినటువంటి యేసయ్యను స్వీకరించు. ఆయన నీ కొరకు తీసుకొని వచ్చిన బహుమానాన్ని స్వీకరించు, దీవెనను స్వీకరించు. అటు తర్వాత నువ్వు ఆయనకి చేయవలసిన సపర్లన్నీ కూడా చేయి, సంతోషంగా పంపు. మొదట ఆయన తీసుకొచ్చిన దాన్ని అంగీకరించు.
అది తీసుకొని అటు తర్వాత నీవు చేయవలసిన అన్నిటిని కూడా ఆయనకు చెయ్యి. తద్వారా నీవు పొందుకోవలసినటువంటి బహుమానమును నిశ్చయముగా నీవు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో తప్పక అది నిలిచిపోయి ఉంటుంది. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.